విజయవాడ బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. వేర్వేరు రాష్ట్రాల నుంచి బంగారాన్ని, వెండిని లెక్కాపత్రం లేకుండా తీసుకొచ్చి గుట్టుగా అమ్మకాలు చేస్తున్నారు. ప్రధానంగా ముంబై, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల నుంచి ఈ విధమైన స్మగ్లింగ్ జరుగుతోంది. బెజవాడలో పట్టుబడ్డ 17 కిలోల బంగారాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. విజయవాడలో బంగారం వ్యాపారులు స్మగ్లింగ్ చేస్తున్నారా, ఇతర ప్రాంతాల వ్యాపారులతో కలిసి జీరో దందా యథేచ్ఛగా సాగిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇతర ప్రాంతాల వ్యాపారులతో మిలాఖాత్ అయ్యి అక్కడ బంగారాన్ని ఇక్కడికి తరలించి కిలోల కొద్దీ అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ముంబై, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల నుండి విజయవాడకు బంగారాన్ని తీసుకువచ్చి వ్యాపారులకు అమ్ముతున్నారు. అయితే ఈ బంగారాన్ని వక్ర మార్గంలో తీసుకురావడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతుంది. లెక్కాపత్రం లేకుండా బంగారం అమ్మకాలు బెజవాడలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు రైల్లో ఇలా తీసుకువచ్చి వ్యాపారం చేసేవారు. ఏడాది కాలంగా నేరుగా కార్లలోనే తీసుకొస్తున్నట్లు పోలీసులు తమ విచారణ గుర్తించారు. గత నెలలో 20 లక్షల విలువైన వెండి, 25 లక్షల విలువైన బంగారాన్ని అక్రమార్గంలో తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వ్యాపారం చేస్తున్న వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అయినప్పటికీ వారికి సహకరిస్తున్నది మాత్రం బెజవాడ వ్యాపారులే. అక్రమ వ్యాపారం గురించి అధికారులకు తెలిసినప్పటికీ కొందరు అవినీతి పరుల వల్ల వీటిని అడ్డుకోవడం లేదు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ఈ విధంగా లెక్కపత్రం లేకుండా దొంగ బంగారాన్ని కొనుగోలు చేసి విక్రయాలు చేసే వ్యాపారులు అనేక మందే ఉన్నారు. వీరికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారుల పంట పండుతుంది. అప్పుడప్పుడు మాత్రం బంగారం అక్రమ వ్యాపారం చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా బెజవాడలో పట్టుబడిన బంగారం వ్యవహారంలో పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. వీరిలో అమ్మకానికి బంగారం తీసుకొచ్చిన జయేష్ జైన్, శిల్పేష్ జైన్లు ముంబైకి చెందిన వారుగా గుర్తించారు. వీరు నగరంలో వ్యాపారులుగా ఉన్న పంకజ్ జైన్, మనీష్ జైన్లకు బంగారం అమ్మే ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారులు ఒక లాడ్జ్లో ఈ బంగారాన్ని పెట్టి అక్కడి నుండి విక్రయాలకు వెళ్తూ ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే 17 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మార్గంలో అమ్మే వ్యాపారుల మీద కేసులు పెడుతున్నారే తప్ప కొనుగోలు చేసే వారిని పోలీసులు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా వన్ టౌన్, గవర్నర్పేట ఈ జీరో దందా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అమ్మకాలు జరిపే వ్యాపారులపైనే కాకుండా విజయవాడలోనే ఉండి వారికి సహకరిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకుంటేనే ఈ దందాను ఆపవచ్చని ఇతర వ్యాపారులు అంటున్నారు.